ఇది ఒక రకమైన ఫీలింగ్. ఎటువంటి మనిషిని కూడా ఇది పట్టుకోవచ్చు. ఇలాంటి ఒక ఫీలింగ్ ఒకరిని పూర్తిగా లోబర్చుకున్నప్పుడే వాడు ఆలోచించే ఉద్దేశాన్ని కోల్పోతాడు. దాంతోపాటు అన్నిటినీ మర్చిపోతారు. ఆ తర్వాత ఒక నేరస్తుడిగానే తను మారిపోతున్నాడు. అన్ని హద్దుల్ని ఎలాగైనా మీరుతాడు. కోపం, చిరాకు, ద్రోహం, వేదన ఇవన్నీ తప్పులు చేయడానికి ఒక కారణం. మన సొసైటీలో నోరు మూసుకుని ఉండే వాళ్ళని నోరు మూసుకునే ఉండమంటారు. ముఖ్యంగా అది కూడా ఆడవాళ్ళని. మన దేశంలో ఎన్నో భాగాల్లో ఈరోజు చిన్న చిన్న విషయాల కోసం ఆడవాళ్లు తన నాన్ననో అమ్మనో నమ్ముకుని కూర్చోవలసింది. అందుకే వాళ్ళని బలహీనంగా చూస్తున్నారు. ఆడవాళ్ల మీద జరిగే నేరాలకి ముఖ్యమైన కారణం ఇదే అంటున్నారు. కానీ స్వాతంత్రంగా పనిచేసే ఆడవాళ్లు నేరానికి బలయ్యేటప్పుడు దానికి కారణాలు కనిపెట్టడం కష్టంగా ఉంది. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా, క్రైమ్ పెట్రోల్ విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఈ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు ఈ మల్యుద్ధ పోటీ సోనల్ కి మేఘాకి జరగబోతోంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారని ఇంకాసేపట్లో తేలిపోతుంది. అద్భుతం మేఘా, అలా చేస్తూనే ఉండు. కళ్ళు పట్టుకో. అదే వెనక్కిరా, వెనక్కిరా. కమాన్ కమాన్, టచ్ చేయి. వెనక్కిరా, వెనక్కిరా. టచ్ చేయి, వెనక్కిరా. తన మూమెంట్ కనిపెట్టు. డిఫెన్స్ చేయి, డిఫెన్స్ చేయి. అటాక్ చేయి, అటాక్ చేయి. అర్థమైందా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అటాక్ చేయి. షాబాష్, అదర కొట్టావు. ఈ రోజు పోటీలో గెలిచింది మేఘా. చప్పట్లు. నాకు చాలా సంతోషంగా ఉంది. కమాన్. సారీ కోచ్. ఆ మెడల్ నా మెల్లో ఉండాలి. దానికి ఫ్రీ కోచింగ్ నేర్పించినన్నాను. రంగంలో ఏం చేసావు? నువ్వు దాన్ని ఓడించలేవో. ఇంటికెళ్ళి బిడ్డని కను. తను అత్రగొడుతోంది. ఆ మేఘాల నువ్వేవి చేయలేవు. ఇంకో విషయం, ఇలాగే ఆడావనుకో మేఘాని ఓడించలేవు, స్టేట్ గేమ్ ఆడలేవు. మేహా, నువ్వు పెద్ద బెహల్వానే. నేషనల్ లెవెల్లో ఆడబోతున్నావు. మన స్టేట్కి గొప్ప పేరు తీసుకురావాలి. తీసుకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వేరే ఏం అవసరం ఉన్నా సరే నా దగ్గర రా. తప్పకుండా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మా నాన్నే కారణం. నేను ఒలింపిక్కి వెళ్ళాలనుకుంటున్నాను. దేశం కోసం గోల్డ్ మెడల్ తీసుకొస్తాను. మేఘా, ఈ వయసులో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా. నువ్వు అందరికీ ఒక ఉదాహరణవి. ఇప్పుడు అందరూ సాహసంతో సాధిస్తున్నారు. నీ నైపుణ్యం చూసి నేనే నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ. అమ్మా మేహా, 1000 రూపాయలకు పైన ఒక్క పైసా కూడా రాదు. ఇది చూడమ్మా, కోర్టుకి వెళ్తే ఏం ప్రయోజనం లేదు. నీ ఒంటి మీదే బురద పడుతుంది. అదేం లేదు. బురదకి భయపడి ఉంటే నేను ఇక్కడుండేదాన్ని కాదు. మైదానంలోకి దిగాను కదా, గెలిచే తిరిగొస్తాను. ఇంకా ఈ మెడల్ గురించి చెప్పాలంటే పర్వాలేదు అంకుల్, కానీ తక్కువకి నేను నమ్మలేను. వేరేది ఏదైనా చేస్తాను. సారీ. మంచిదమ్మా. నీకెన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ గొడవలో జోక్యం చేసుకోకు. అలాగే అబ్బాయిలకు దూరంగా ఉంటావు. ప్రత్యేకంగా ఆ పంకజ్ నుండి. ఆ వెధవలు చేసేదానికి నోరు మూసుకుని ఉండాలా? పంకజ్ని సరి చేశాను. ఇంకొకళ్ళు ఎవరైనా ఇలా చేసుంటే వాళ్ళని చేస్తాను ఒంటరిగా. ఇలా చూడమ్మా, నాకు నీ గురించి చాలా బెంగ. ఒకవేళ నీకు ఏదైనా జరిగితే. నాన్న, నేను మీకు బాహుబలిని. ఎవరైనా చెయ్యవేని
ఆ చెయ్యి విరగ్గొట్టపోతే నా పేరు మేఘా కాదు. మీకేం కాదు నాన్న, బాధపడద్దు. మేఘా హత్య మాత్రమే చేయబడలేదు, తనని రేప్ చేసి ఎవరో చంపారు. అది మాత్రమే కాకుండా తన ఎడమ చేతిని నరికున్నారు. పోలీసులకి ఇంకా ఆ చెయ్యి దొరకనే లేదు. ఇంత పెద్ద విషయం జరిగినా కూడా పోలీసులు ఇంకా కూడా యాక్షన్ తీసుకోలేదు. మీడియా ఈ న్యూస్ని పబ్లిష్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ హత్యకు దీనా చౌదరికి కనెక్షన్ ఉంది. మేఘా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. గవర్నమెంట్ని మేము అపీల్ చేసుకుంటున్నాము, మేఘా మర్డర్ కేసులో ఏ ఒక్క తప్పు జరగకూడదు. ఎవరికీ పోలీసులు భయపడి పని చేయకూడదు. ఈ పిల్ల రిత్తికాకి అర్థం చేయించండి. ముందు మేఘాపై నమ్మకం పెట్టి మోసపోయాం. చెప్పండి, ఇప్పుడు మీకోసం ఏం చేయమంటారు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఇదంతా చేస్తే నేను సంతోషపడతానా? స్టేట్ కోసం ముందు పడతాననుకుంటున్నావా? దుపట్టా తీసుకొని పోవే, మళ్ళీ ఆఫీస్ పక్కంతా రాకూడదు. అలా లేకపోతే ఇలా చట్టానికి దొరికేలా చేసింది. తన దగ్గర తప్పుగా నడుచుకున్నానని అబద్ధం చెప్పింది. ఇంకేంటి, న్యూస్ కింద బయటపడింది. ఒక నాయకుడి పైన కేసు అంటే మీడియాకు విందే. అది మాత్రమే కాదు, తన్ని నేనే చంపానని అంటున్నారు. మీరేం భయపడకండి, ఇన్వెస్టిగేషన్ న్యూట్రల్గా ఉంటుంది. మేము ఈ కేసుని సాల్వ్ చేయడం కోసమని లక్నో నుంచి టీముని పిలిపించాం. వర్మ, ఈ దీనానాథ్ జాతకం కావాలి. ఏడాది క్రితం మొలస్టేషన్ కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు కూడా వాడు ఇదే కథనే చెప్పాడు. ఎవరో అమ్మాయిని ఆఫర్ చేశారట, దీన్ని వాడు నిరాకరించాడట. అలాగే ఈ విక్టిమ్ మేఘా, తన బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయండి. ఎవరితో మాట్లాడింది, ఎవరిని మీట్ అయింది, ఎవరైనా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లేదా వన్ సైడ్ లవర్. అన్ని రిపోర్ట్లు కావాలి, వెంటనే కావాలి. సార్, రిపోర్టర్ రితికా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. తను ఆ న్యూస్ ఛానల్ నుంచి తీసేశారు. మేఘా గురించి ఇంతవరకు తనే ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చింది వాళ్ళ ఛానల్లో. మనం రితికాతోనూ మాట్లాడి చూద్దాం. ఎందుకంటే వీళ్ళ మనుషులు మన వాళ్ళకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దీనానాథ్ నాకు మాటిచ్చారు సాయం చేస్తానని. కానీ అసలు మేఘా తన్ని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు సపోర్ట్ చేస్తారని ప్రామిస్ చేశారు. మాట ఇచ్చింది నిజమే, అందుకేగా నిన్ను పిలిచాను. ధరం సార్, శాంతించండి. మీ పరిస్థితి అర్థం చేసుకోగలము. కానీ ఇన్వెస్టిగేషన్ జరపాలంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్స్ కావాలి కదా. సరే, మేఘాకి వేరే ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? శత్రువులు ఎవరూ లేరు సార్. నిజానికి మా అమ్మాయిని అతనే హత్య చేశాడు సార్. ఒక విషయం చెప్పండి, ముందు మీరు మేఘాని కోచింగ్ కోసం హనుమాన్ దగ్గరికి తీసుకెళ్లారా? 150 పహల్వాన్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందులో 50 మంది అమ్మాయిలు. 55 మందిలో మేఘాను ఓడించడానికి ఏ ఒక్కరూ లేరా? సార్, కుస్తీ ఒక ఆట. గెలుపు ఓటమి 2 ఉంటాయి. మేము పర్సనల్గా తీసుకోము. మీకు విషయం చెప్పనా, మేఘా మంచి ప్లేయరే, ఓకే, కానీ దాని క్యారెక్టర్ అంత మంచిది మీ చేతికి ఎలా దెబ్బ తగిలింది? ఇది సార్, మీరు మమ్మల్ని నమ్మకపోతే పర్లేదు, ఊరు జనాల్ని అడగండి. వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. మేఘా అందరితో సహజంగా మాట్లాడే అమ్మాయి. ఎక్కడైనా అమ్మాయి మొదలెడుతుంది, ఒప్పుకోమంటుంది. ఒప్పుకోపోతే అక్కడే గొడవ మొదలు పెడుతుంది. మీరే చెప్పండి, దేవుడు లాంటి ఒక అతని మీద ఇలా అనవసరంగా నింద వేసింది. నాయకుడి పేరుని స్టేట్ కాంపిటీషన్కి పంపించారట. అవును సార్, కానీ దీనికి మేఘా మర్డర్ కేసుకి ఏంటి సంబంధం? నాతో ప్రతిభ ఉంది, అందుకే నా పేరు వెళ్ళింది. ఇక్కడ విచారణతో మీరు మీ టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఏదో మొగాళ్ళు మ్యాటర్ వల్లే తను చనిపోయిందనుకుంటా. చాలా మందితో తిరిగింది, ఎవడో ఒకడు ఇప్పుడు చేశాడు. మేఘా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. అరే లేదు అజేష్, నేను నడుచుకుంటూ వెళ్తాను. అయ్యో కూర్చో అమ్మా, నిన్ను లేపుకుని వెళ్ళిపోతానా ఏంటి? వచ్చి కూర్చో. వర్మ దయాదాక్షిణ్యం లేకుండా మేఘాని చంపారు. దాన్ని చూస్తుంటే కిల్లర్ కోపంగా ఉండడం తెలుస్తోంది. కానీ ఈ విషయం వల్ల సోనల్కి లాభం వచ్చింది. స్టేట్ కాంపిటీషన్కి తన పేరుని రికమెండ్ చేశారు. సోనల్ ఛాంపియన్షిప్ గెలిచిందంటే దానివల్ల సోనల్, హనుమంత్ ఇద్దరికీ లాభం ఉంది. ఈ హనుమంత్ అండ్ సోనల్ వాళ్ళిద్దరి జాతకంతి
ఆ నాయకుడి సీడీఆర్ తీయడానికి అనుమతి అడుగు. నాకు తెలిసి ఆ నాయకుడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఫుల్ కనెక్షన్ ఉంది సార్. తను వేసిన సూపర్ అయిన ప్లాన్ ఇది. ఫోన్లో నన్ను బెదిరిస్తోంది. ధైర్యం ఉంటే ముందుకు రా. సార్ ఇప్పుడే నేను తన ఎదురుగా నిలబడ్డాను. వెంటనే నన్ను పనిలో నుంచి తీసేశారు. సార్ నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నా దగ్గర ప్రెస్ యొక్క పవర్ ఉంది. అప్పటికి కూడా నన్ను అటాక్ చేయడానికి చూశారు. సార్ నాకే ఇలాంటి గతి అంటే సాధారణమైన ఆడపిల్లల గతి ఏంటి? రితికా మేడం, మేము మా పని చేస్తున్నాం. సార్ మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు. అదే రకంగా యాక్షన్ చేస్తే కూడా బాగుంటుంది. మీరు ఇన్వెస్టిగేషన్ లో ఉట్టిగా టైం పాస్ చేస్తున్నారు. ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇలా చూడండి, అన్నిటికీ ఎవిడెన్స్ కావాల్సింది. అవి మా దగ్గర లేవు. సార్ మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవిడెన్సులు సేకరించండి. అందుకోసమే కదా మీరు వచ్చారు. డాక్టర్ పాప బాగుందా? ఆరోగ్యం బానే ఉందండి. కొంచెం కోల్డ్గా ఉంది, అందుకే మీకు అలాగ అనిపించింది. 3 రోజులు మందులు వెయ్యాలి. ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, కరెక్ట్గా ఇచ్చేయండి. పాపని ఇలా ఇవ్వండి. పర్వాలేదు. అన్నయ్య, ఈ మందుని తీసుకురండి. నేను వద్దని తీసుకుని ఇంటికెళ్తా. సరే. ఇవ్వండి వదినా, నేను తీసుకొస్తా. పర్వాలేదులేపా, తీసుకొస్తాను. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు కొత్త వీడియో చేయాలని అనుకుంటున్నాను. లైక్ అండ్ కామెంట్స్ కూడా రావాలి. వీడియో ఎలా ఉందో చెప్పండి, సరేనా? అయ్యా ఇలా చూడండి, తనే నా కూతురు మానసి. ఎప్పుడు చూసినా కడుపు నొప్పిగా ఉందంటోంది. చేయి చూపించు. ఏంటని కనిపెట్టేశాను. నేనొక చూర్ణం చేసిస్తాను. దాన్ని పాల్లో కలుపుకొని తాగు. 15 రోజుల తర్వాత సరైపోయిందా అని వచ్చి చెప్పు. ఎంతోమంది డిగ్రీ పొందిన డాక్టర్లు ఉన్నారే, వాళ్ళందరూ మోసం చేసేవాళ్లే. అవును, ధనవంతుల డబ్బులు పేదవాళ్ళ రక్తం తాగేస్తారు. నేను అడవి లోపలికెళ్ళి అక్కడి నుంచి మూలికలు తీసుకొచ్చాను. ఎంతో మందిని గుణం చేశాను. ఇదిగో వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది. కట్నం ఏం ప్రాబ్లం కాదు. మేము ఇదంతా ముందే చెప్పేశాం. నేను నా కొడుకు పెళ్ళి స్టేట్ ఛాంపియన్తోనే జరిపిస్తాను. మీ అమ్మాయి పల్లెటూరు లెవెల్లోనే ఉంది. మేహాతో ఓడిపోయింది. కట్నం దొరికిద్దనుకుంటా, కానీ స్టేట్ ఛాంపియన్షిప్ అదెక్కడి నుంచి దొరుకుతుంది? మేఘాని సెలెక్ట్ చేశారు. మీ అబ్బాయినిచ్చి తనకే పెళ్లి చేయండి. ఏంటి సునీల్, నిన్న వరకు నేనంటే ఇష్టం, ఇప్పుడు మేఘా అంటే ఇష్టమా? అవును, నచ్చింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి నీలాగా గొడవ పడే అమ్మాయిలాగా ఉండదు. వస్తాను, రారా వెళ్దాం. ప్రెసిడెంట్ కనుక మెగా కేసులో జైలుకెళ్తే నా స్టేట్ ఛాంపియన్షిప్ సెలక్షన్ అలాగే ఆగిపోతుంది. అరే నువ్వే దిగులు పడకో. మర్డర్ కేసులో చాలా మంది ఇలాగే ఇరుక్కుంటారు. అలా ఇరుక్కున్న నాయకులు తరువాత గొప్పోలుగా మారిపోతారు. పార్టీలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు భయపడకో, నీ కల నెరవేరుతుంది. స్టేట్ ఛాంపియన్ నువ్వే. ఏంటి? ముందు అనిపించింది ర్యాండమ్ స్టాబింగ్ అని, కానీ పోస్ట్ మార్టం తర్వాతే తెలిసింది మేఘా రైట్ హ్యాండ్తో పాటు తన హార్ట్ని కూడా తీశారని. ఇంకొక విషయం సార్, మేఘా గోర్లలో నుండి పసుపు కుంకుమ ట్రేసెస్ కూడా దొరికాయి సార్. ఒకవేళ అది కిల్లర్ ఒంట్లో ఉండుండొచ్చు. తోపులాటలో మేఘా గోడలో అతుకుని ఉంటుంది. మేఘా రైట్ లెగ్ ఇంకా రైట్ హ్యాండ్ రెండు చాలా స్ట్రాంగ్ పార్ట్లు. మేఘా స్ట్రెంత్ పై దాడి చేశారు. అది ఎవరైనా అయ్యుండొచ్చు, హనుమంత్, సోనల్. అలా కాకుంటే తను పోటీలో పాల్గొనడం నచ్చని ఒకరు. సార్ ఒకవేళ సస్పెక్ట్ మన లిస్టులోకి వచ్చుండాడు. ఒకవేళ కాంట్రాక్ట్ కిల్లర్ లేక ఇంకెవడైనా అయ్యుండొచ్చు. వాడు కూడా ఈ మర్డర్ని చేసుండొచ్చు కదా. వర్మ, ఒక విషయం తెలియాలి. ఇంతకుముందు బాడీ పార్ట్స్ మిస్ అయినట్టు ఏమైనా కేసెస్ వచ్చాయా? ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే మేఘా కేసుని వేరే ఒక కోణంలో చూడడం మొదలుపెట్టారు. మేఘాని హత్య మాత్రం చేయలేదు, దాంతోపాటు తన శరీరం మీద మృగంలాగా దాడి చేశారు. ఈ దారుణమైన పనులన్నీ చేసింది ఎవరు? రిపోర్టర్ రితికానే దాడి చేసింది ఎవరు? ఈ 2 కేసులు ఒకటికొకటి సంబంధించినవా? ఏంటి నాన్న ఇంకా టీ తాగుతున్నారు? రండి, ప్రాక్టీస్ కి వెళ్ళాలి. ఇప్పుడైనా కాలేజ్కి వెళ్ళొచ్చు కదా. లేదు, రండి. ఛాంపియన్షిప్ కి ఇంకా 54 రోజులే ఉన్నాయి. మొదట ఛాంపియన్షిప్, ఆ తర్వాతే రెస్ట్. టీ తాగని. అరే నేను బయట కొనేస్తాను, రండి. చెప్తున్నాను, షూ అయినా వేసుకోవాలి. మీరు పరిగెత్తద్దు, కోచ్ లా అక్కడ ఉండండి, నేను పరిగెడతాను.
అన్నయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తప్పకుండా కోమల్కి మందివ్వండి. ఇప్పుడు యూపీఎస్సీ ఫామ్ వచ్చిందంట, అది కూడా తీసుకో. తెలుసన్నయ్య, నాతో డబ్బుంది, నేను తీసుకుంటాను. సార్ ఆ అమ్మాయి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది సార్. అందరితో గొడవ పడిద్ది, వెనక ముందు చూడదు. పోయినసారి లిక్కర్ షాప్లో కూడా గొడవ పడింది. వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చింది, బిజినెస్ మొత్తం నాశనం అయిపోయింది. అది మాత్రమే కాదు సార్, వాళ్ళ బాస్ని కూడా జైలుకి పంపించేసింది. ఆ బాస్ ఎవరు? ఆమె ఒక లేడీ సార్, రమాబాయ్. లిక్కర్ వ్యాపారానికి ఒక రాణి. నేను లోపల ఉన్నంత వరకు నువ్వు బాగా బతుకు. నేను బయటకు వచ్చాక నీ అంతు తెలుస్తాను. ఇంకా మేఘాకి పంకజ్ అనే ఒక కుర్రాడితో విరోధం ఉంది సార్. వాడు అమ్మాయిలందరినీ ఎగతాళి చేస్తూ ఉంటాడు. దీని కారణంగా వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళు శీతల్. ఒరే పంకజ్, వెళ్ళిపోయే అమ్మాయిని ఏడిపించడం ఆపు. ఈ ఏరియాలోనే కాదు, ఈ ఊర్లో ఉండడం కూడా కుదరదు. ఒక రెస్లరే, అబ్బాయిలాగా నడుచుకోకు. నేను నిన్నే ఇబ్బంది పెట్టానా? నువ్వు మగాడివైతే నన్ను కొట్టు చూడు. మేము అమ్మాయిలతోటే పెట్టుకుంటాం. అవును సార్, గొడవ పడుతూనే ఉంటుంది, కానీ నేను ఏదో ఒకటి చెప్తాను. నిర్దాక్షిణ్యంగా ఎందుకు చంపావు? సార్, మేఘా చనిపోవడానికి 3 రోజుల ముందుగానే నా పిన్నింటికి నేను వెళ్ళాను. పక్క ఊరే సార్. తన మర్డర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకని నాకు కాల్ చేసి పిలిచావు? ఈ వీడియో చూపించడానికేనా? కానీ మేడం, ఈడే ఆ బిడ్డకి తండ్రి అంటున్నాడు. సరే ఉండొచ్చు, కానీ పాప భయపడుతున్నట్లేమీ తెలియలేదు. వీళ్ళ మొహాల్ని చూడండి మేడం, అస్సలు ఏది కూడా మ్యాచ్ అవ్వలేదుగా. ఆ పాపని ఎత్తుకొచ్చేశాడు. రేపో మోపో బాడీ పార్ట్లో అమ్మేస్తాడు, చూస్తూ ఉండండి. నువ్వు పడుకోమ్మా. శాబాష్. రేపు మన ఇద్దరం కలిసి మంచి మంచి ప్లేసెస్ అన్ని తిరిగి చూద్దాం. నానా, మనం బామ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? చూడమా, రేపు మనకి ఒకరి దగ్గర నుంచి డబ్బు రావాలి. సాయంత్రం మనం లక్నోకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా తల్లి వాళ్ళ అమ్మమ్మని చూస్తుంది. ఇప్పుడు బాగా లైట్ అయిపోయింది, పడుకో, కళ్ళు మూసుకో. శాబాష్. సార్, భరతానా జిల్లాలో 3 సంవత్సరాల్లో 3 కేసులు జరిగాయి. 2 ఫీమేల్ విక్టిమ్స్, ఒక మేల్ విక్టిమ్. మేల్ విక్టిమ్ కాన్పూర్లో ఒక డాక్టర్ అతని ప్రైవేట్ పార్ట్ని దారుణంగా కట్ చేశారు. తన భర్తకు కిడ్నీ ఇవ్వాలనుకుంది. పనివాడి గురించి తెలిసిందా? లేదు సార్, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడాను. అచ్చు మేఘా కేసులాగే కత్తితో పొడిచారు. తర్వాత 3వ మర్డర్? తను చిన్న పిల్ల సార్, 10 ఏళ్ల వయసు. తన పేరు మంజరి. తల నుంచి నడుం వరకు కోసేశారు సార్. పోస్ట్ మార్టంలో బ్రెయిన్ మిస్సింగ్ అని వచ్చింది. బ్రెయినా? అవును సార్, సులీగన్ గ్రామం కేసు. 3 ఏళ్ల క్రితం ఆర్గన్ ట్రాఫికింగ్ అని కూడా అనుకున్నారు. నేరస్తుడు దొరికిపోయాడు. 26 ఏళ్ల వయసు, పేరు కమల్. వాడు కన్ఫెషన్లో చెప్పేశాడు, ఆ అమ్మాయి తన్ని ఏడిపించిందట, అందువల్ల కోపంతో చంపేశాడు. సులీగంజ్. సరే, ఒక పని చేయండి. మంజరి కేసు ఫుల్ డీటెయిల్స్ తీయండి. కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కమల్ ఎక్కడున్నాడో కనుక్కోండి. రితిక? రితిక, చెప్పు. సార్, మీరు తొందరగా ఇక్కడికి రావాలి సార్. మేఘా కేసు విషయంగా మీతో మాట్లాడాలి. లొకేషన్ సెండ్ చేయి, నేను వచ్చేస్తాను. నేను లొకేషన్ ఇప్పుడే పంపిస్తున్నాను సార్. వర్మ, బయలుదేరు. ఇలా చూడు, నన్ను వదులు. నేను చెప్తున్నాను కదా, నన్ను వదులు. వదులు, నన్ను వదులు. ఈ లొకేషనే పంపింది, కానీ కనిపించట్లేదేంటి? ఫోన్ చేస్తాను. రింగ్ మోగుతోంది. సార్, సౌండ్ ఇక్కడి నుంచే వస్తోంది. రా వర్మ, అక్కడ చూద్దాం. వర్మ, నువ్వు అక్కడ చెక్ చేయి. సార్, దీనానాథ్ చౌదరి ఈరోజు ఆఫీస్కి ఎన్ని గంటలకు వచ్చారు? ఎందుకు? మీకేం కావాలి? రితిక హత్య చేయబడింది. మేఘా మర్డర్ కేసులో మీకు వ్యతిరేకంగా పోరాడింది. ఎంక్వైరీ చేయాలంటే దానికి కూడా చట్టం ఉంది. వారెంట్ ఉందా? వారెంట్తో పాటు రా, ఆధారాలతోటి. తర్వాత మాట్లాడదాం. ఇంకొక నిమిషం. ఎక్కువగా రెచ్చిపోకు. నీలాంటి ఆఫీసర్కంతా నిజాయితీ అనేది పనికిరాదు. ఏసీపీ శర్మ, అసలు మీరు ఎవరిని పంపించారు? ఒక్క తలకాయ నిప్పిపోతే ఇంకో తలకాయ నిప్పి వచ్చింది.
ఈ ఆఫీసర్ కూడా నాకు తలకానిప్పిగా ఉండకూడదు. సిన్హా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వారెంట్ లేకుండా ఆధారం లేకుండా ఎలా అరెస్ట్ చేయగలవో చెప్పు. సార్, ఆ నాయకుడి కస్టడీకి ఒక పర్మిషన్ ఇవ్వండి, ఆ తర్వాత అన్ని నేను చూసుకుంటాను. తెలివి తక్కువ మాటలు ఆపు సిన్హా. ఆ లిక్కర్ డాన్ ఉన్నాడు కదా, తన కేసు ఏమైందో చెప్పు. సార్, హత్య చేసిన విధానం చూస్తుంటే అది ప్రొఫెషనల్ కిల్లరే అయ్యుంటాడు. ఇంకా వాళ్ళని హైర్ చేయాలంటే డబ్బు పదవి ఎంతో ముఖ్యం సార్. ఇక రమాబాయ్, తను కూడా ఈ పని చేసే అవకాశం ఉంది కదా. పైగా ఆమె తన్ని బెదిరించింది కూడా. నేను లోపలున్నంత వరకు నువ్వు బాగా బతుక్కో. బయటకు వచ్చాక ఆ నిమిషమే నేరుగా పైకెళ్తావు. లతాజీకి మన స్పెషల్ బాటిల్ పంపించు. ఈరోజు వాళ్ళు పండగ చేసుకోవాలి. ఇద్దరు కాళ్ళల్లో ముళ్ళు తీసేశారు. రమాబాయ్, మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు. వస్తున్నాను సార్. జైలు 4 గోడల మధ్యలో నుంచి నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, కానీ నేనే చంపేశానంటున్నారు. ఎలా చంపగలను నేను? గణేష్ ఎక్కడున్నాడు? గణేష్ ఎవరు? నాతో అబద్ధాలాడకో. గణేష్, నువ్వు వాడుతూనేగా ఉన్నావు. సార్, పవరు పేరు ఉన్నప్పుడు అలాంటి గణేష్లు 1000 మంది నా వెనక తిరిగేవారు. ఎప్పుడు నేను జైలు లోపలికి వచ్చానో ఒక్కడు కూడా నా వెనక తిరిగి చూడలేదు. సార్, గణేష్ గురించి ఏ విషయమూ తెలియలేదు. మంజరి కేసులో అరెస్ట్ అయిన కమల్ గత 6 సంవత్సరాలుగా బెయిల్ కోసం అప్లై చేస్తున్నాడు. వర్మ, మన వాళ్లను యాక్టివ్గా ఉండమను. నాకు గణేష్, కమల్ ఇద్దరూ కావాలి. సార్, రితిక కాల్ డీటెయిల్స్. సార్, రితిక మర్డర్ చేయడానికి ముందు సూలీగంజ్కు వెళ్ళింది. సూలీగంజ్? మంజరి, కమల్ ఆ ఊరికి చెందినోళ్లే. రితికకి సూలీగంజ్తో సంబంధం ఏంటి? వాడే నా కూతుర్ని చంపేశాడు. వాడిచ్చిన చోరును తినే రక్తపు వాంతులు చేసుకుంది. వాడిని వదిలిపెట్టకండి, నా బిడ్డ. సార్, ఇవి మెగా కాల్ రికార్డ్స్. అన్ని డీటెయిల్స్ వెంటనే తీ. ముందు ఈ ఎల్లో కలర్ నంబర్ తీ. 2 రోజులకోసారి వాడు ఫోన్ చేశాడు. తరచూ మేఘాకు ఫోన్ చేసావు కదా, ఎందుకో? నా ఫ్రెండు. కేవలం ఫ్రెండా లేక అంతకు మించిందా? రాజేష్, నువ్వు నాకు ఫ్రెండ్వి. పెళ్ళంతా నిన్ను చేసుకోలేను. ఎందుకు? నా దగ్గర ఇంత తక్కువ ఉంది. నిన్ను సంతోషంగా పెట్టుకుంటాను. నాతో ఉన్న మొత్తం పొలం అమ్మేసి నీకు మైదానం కట్టిస్తాను. అందులో అమ్మాయిలకు ట్రైనింగ్ ఇవ్వు. నేను నీతో పాటు ఉంటూ లెక్కలన్నీ చూసుకుంటాను. కొట్టేనంటే చంప పగులుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుకో. స్టేట్ ఛాంపియన్షిప్ గెలవడమే నా లక్ష్యం. నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటిది వేరే వాళ్ళ దగ్గర చెప్పుకో. తప్పుకో. తన కళ అంత పెద్దగా ఉండేది. అలా నువ్వు ఉండలేదు. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తూ నాకు ఇబ్బంది పెడుతున్నావు? నేనేం చెయ్యాలి? మీరు అసలు ఫోన్ తీయట్లేదు. బహుశా నన్ను కూడా మేఘాని చంపినట్టు చంపాలనుకుంటున్నారా? మేఘాని నేను చంపినట్టు నీకెవరు చెప్పింది? నువ్వు కూడా హత్య చేసి ఉండొచ్చు. ఇలా చూడండి, మీ గురించి అంతా మా పిన్ని చెప్పింది. చూడండి, ఈ పింపుల్ చాలా తలనొప్పిగా ఉంది. ఇది చూడ్డానికే అసహ్యంగా ఉంది. మీరు త్వరగా ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఇప్పుడే నీకు చూర్ణం ఇస్తాను. నువ్వు ఇది పాలల్లో కలుపుకొని తాగు. థ్యాంక్ యూ అండి. సార్, రితిక ఫోన్ అన్లాక్ అయింది. మర్డర్ జరగడానికి ఒక రోజు ముందు తన ఫోన్కు ఒక వీడియో వచ్చింది. సరే, ఇందులో ఉన్న వీడియోకి రితిక మర్డర్కి కనెక్షన్ ఏంటి? వీళ్ళిద్దరు మొహాల్ని చూడండి. మొహం అసలు ఏది మ్యాచ్ అవ్వలేదే. రితిక అతని గురించి ఎంక్వైరీ చేయాలనుకుంది. ఆలోగా తన హత్యకు గురైంది. ఈ పాప, ఈ మనిషి ఎక్కడున్నారో కనిపెట్టండి. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. లేదు లేదు లేదు, సోనుకి ఒంట్లో బాలేదు. నానా, నేను తర్వాత మాట్లాడతాను. చెప్పు తల్లి, చెప్పు. నాకు ఆకలిగా ఉంది. అయ్యో, బంగారానికి ఆకలిస్తుందా? సరే సరే, ఏం కావాలి చెప్పు. ఏం తింటావు? సంసతేనా?
సరేనన్నా. నువ్వు వెంటనే వెళ్ళి సమోసా తీసుకొస్తా బాగా వేడిగా. సార్, నాకు ఈ కేసు అర్థం కాలేదు. మేఘా రితిక ఒకే రకంగా హత్యకు గురయ్యారు. మేఘాని రేప్ చేయలేదు, సో మోటివ్ సేమ్ కాదు. జై హింద్ సార్. ఓకే సార్. వర్మ నాతో రా. వర్మ ఇంకో అమ్మాయి బాడీ దొరికింది, సిమిలర్ ప్యాటర్న్. లాస్ట్ నంబర్ ఎవరో వైద్యులది. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. ఈ వైద్యుడు ఎవరో చూడండి. ఈ నంబర్ని సర్వేలెన్స్ లో పెట్టండి. సార్, గీతు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. తను కూడా రేప్ చేశారు. ఆర్గన్స్? ఓకల్ గాడు, లంగ్స్ మిస్సింగ్. సార్, విక్టిమ్ ఆర్గన్స్ ని తీస్తున్నాడంటే ఖచ్చితంగా వాటిని అమ్మడానికి ఏదో ఒక మార్గం వెతుకుతాడు. మేఘా ఇంకా గీత్ మర్డర్ స్పాట్ లో కొన్ని థర్మోకోల్ పీసెస్ దొరికాయి. గీత్ మర్డర్ స్పాట్ లో థర్మోకోల్ పీసెస్ తో పాటు నేల కూడా తడిగా ఉంది. ఐస్ బాక్స్ లో థర్మోకోల్ ని యూజ్ చేసి ఉండొచ్చు. ఎస్ సార్. ఓ పని చెయ్యి. మేఘా ఇంకా గీత్ ఊరు పక్కనే మర్డర్ కి ముందు ఐస్ బాక్స్ ఎవరు తీసుకున్నారో కనుక్కో. ప్రజలు వాళ్ళ ఓపికని కోల్పోయారు. ప్రజల భద్రత గురించి ఎక్కువగా మాట్లాడుకునే ఒక స్టేట్ లోపలే ఆడవాళ్ళకి భద్రత లేదు. ఒక్కొక్క అమ్మాయిగా చనిపోయేటప్పుడు ఆ స్టేటే కదిలిపోయింది. 4 నెలలు గడిచాయి, కానీ పోలీసులకి ఎటువంటి ఆధారమూ దొరకలేదు. ఆ తర్వాత ఒక న్యూస్ వచ్చింది. గణేష్ రమాబాయ్ రైట్ హ్యాండ్ ఇరుక్కున్నాడు. రితిక ఎందుకు చంపావురా? ఎవరు రితిక? తన వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ రమాబాయ్ ఇప్పుడు జైల్లో, నీ బిజినెస్ అవుట్. మేఘాని గీతిని ఎందుకు చంపావు? ఆర్గన్స్ అమ్ముకోవడానికా? నేను ఎవరిని హత్య చేయలేదు, ఎవరికి ఆర్గన్స్ కూడా అమ్మలేదు. అర్థమైంది కదా? మీ డిఎన్ఏ శాంపుల్ తీసుకుని ఫోరెన్సిక్ పంపండి. రితికా బాడీలో దొరికిన సీమెన్స్ తో మ్యాచ్ చేయండి. ఏమయ్యా, తన వ్యాధి గురించి నేనే కనిపెట్టాను. ఒక కొత్త చూర్ణం తయారు చేసి ఇచ్చాను. హత్యెందుకు చేశావు? నేను వైద్యుడిని. మనిషికి యమరాజుకు మధ్యలో నిలబడతాను. మానవుల కళ్యాణం కోసం అడవిలో తిరుగుతాను. 101 వ్యాధుల చూర్ణము తయారు చేశాను నేను. మరి కత్తెందుకు ఉంచుకున్నా? అదే కదా సార్ నా గెలుపుకు వెనకాలన్న రహస్యము. దీన్ని ఉపయోగించే నేను దొరికే మూలికలన్నీ చిన్న చిన్న ముక్కలుగా నరుకుతాను. కూర్చో. సార్, వైద్య ఇంట్లో నాకు ఈ పేపర్ దొరికింది. ఇందులో మేఘ గురించి రాసుంది. ఇవి 2 నేను తెచ్చాను. రితికా న్యూస్, గీత్ న్యూస్. 3 విక్టిమ్స్ అచీవ్మెంట్స్ ఈ పేపర్లో రాసున్నాయి. దీని సర్క్యులేషన్స్ అన్నీ ఎక్కడున్నాయి? కాన్పూర్లో హెడ్ ఆఫీస్ ఉంది. దాని పక్కన లక్నో, రావెలేరీ అంటూ చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి. అక్కడికి సర్క్యులేట్ అవుతోంది. ఏరియా పెద్దది, కానీ మన కిల్లర్ ఇక్కడే దాక్కుని ఉండాలి. ఏరియా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడండి. సార్, వరుణ్ సేన ఫైల్ వచ్చింది. ఇందులో ఆశ్చర్యం కలిగించే ఓ విషయం ఉంది. సార్, రితిక మొబైల్లో ఒక వీడియో చూసాం కదా, ఆ వీడియోలో కూడా ఒక చిన్న పిల్ల ఉంది. తను వరుణ్ సేన కూతురు, పేరు సోని. ఈ ఉంగరం కోసం వేళ్ళే నరికేసి ఉంటావే నువ్వు. సార్, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాడు ఇప్పుడే సరకు తీసుకుని వెళ్ళాడు. 4 నెలల నుంచి మీరు కాలయాపన చేస్తున్నారు. మా అమ్మాయిని దారుణంగా చంపేశారు. మీరు మాత్రం ఆ నేతను పట్టుకోలేదు. ధరం సార్,
పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లేదు. సార్ మా అమ్మాయి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. కానీ ఈరోజు తనకి అన్యాయం జరుగుతుంటే ఈ చట్టం కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తూ ఉంది సార్. ఇది ఉంచుకోండి. ఇది నా కూతురు నీతిగా నిజాయితీగా సంపాదించింది. దీన్ని చూసైనా మీరు నిజం తెలుసుకోండి సార్. ఇప్పటికైనా మీరు నీతి నిజాయితీతో హంతకుడెవరో పట్టుకోండి సార్. సార్ ఆ గణేష్ కూడా దొరికేశాడు. ఒకవేళ వాడు మీ పేరు బయట చెప్పేస్తే? ముందు నీ నోరు మూసుకో. గణేష్ నిజాయితీపరుడు, నీలాంటోడు కాదు. నోరు ఉంది కదా అని నీ ఇష్టానికి నువ్వు వాగుతూ ఉంటావు. ఇక్కడి నుంచి పోరా. డబ్బు కోసమే, అయినా నాకు డబ్బు దొరకలేదే. ఎవరు డబ్బు ఇచ్చారు నీకు? బాబు. బాబు ఈ విషయాన్ని ఇదిగో పోలీసులకు చెప్పలేదు. బట్టలు దొరుకుతాయి కదా. పేరు చెప్పలేదంటే నీకు బట్టలు దొరుకుతాయా? ఎవరిస్తున్నారు చెప్పరా? ఎవరిస్తున్నారు? బాబు బన్సీ. ఎవర్రా బాబు బన్సీ? చెప్పు, ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? కమల్, కమల్. నేను ఆఫీస్కి రావడానికి కొన్ని రోజులు అవుతుంది, సరేనా? ఫోన్ పెట్టేస్తున్నాను. సార్ రితికా బాడీలో దొరికిన సీమన్ గణేష్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతోంది. మిగిలిన మర్డర్స్కి గణేష్కి సంబంధం ఉందని నిరూపించలేకపోయా. కమల్ నోరు తెచ్చాడా? 2 పేర్లు మాత్రం చెప్పాడు, బాబు బన్సీ. మంజరిని కొట్టడం కోసం డబ్బు ఇచ్చారట. బాబు బన్సీ. డాక్టర్ వరుణ్ సేన ఫైల్లో పేషెంట్ లిస్ట్ ఉంది. అందులో బన్సీ అనే ఒక పేరు చదివాను. కానీ ఈ బాబు వాడిప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్ లిస్ట్లోనే రాలేదు. హలో సార్, ఐఎమ్ డాక్టర్ ఆశిష్ కుమార్. నేను ఒక అనిమల్ డాక్టర్ని. కూర్చోండి. అప్పుడంతా వీధి కుక్కల పాయిజనింగ్ కేసెస్లు ఎక్కువ వచ్చాయి సార్. అది సరే కానీ డాక్టర్ సార్, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? కానీ సార్, వీధి కుక్కల కడుపులో హ్యూమన్ ఆర్గన్స్ దొరికాయి. వాట్? హ్యూమన్ ఆర్గన్స్? వాటి శాంపిల్స్లో చాలా విషయాలు తెలియాయి సార్. ఒకటి, డాగ్స్ మామూలుగా చనిపోతాయి, లేదంటే విషంతో చనిపోతాయి. అలాగే ఈ డాగ్స్ ఏ మున్సిపాలిటీ ఏరియా నుంచి వస్తున్నాయి? సార్, గత 3 నెలలుగా మున్సిపాలిటీ వాళ్ళు కాన్పూర్ నుంచి కుక్కల్ని తీసుకొస్తున్నారు. వాటిలో పవర్ ట్రేసెస్ కనిపించాయి. 3 ఏళ్ల క్రితం సులిగంజ్ గ్రామం నుంచి కూడా 2 కుక్కల్ని తీసుకొచ్చారు సార్. వాటిల్లో కూడా ఆ ట్రేసెస్ కనిపించాయి సార్. సార్, న్యూస్ పేపర్లో మర్డర్ గురించి చదివాను, అందుకే ఈ విషయం చెప్దాను వచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. పోలీస్ చేతులకి ఎన్నో ఆధారాలు చాలా న్యూస్లో దొరికాయి. ఈ చక్ర వ్యూహాన్ని చేసింది ఒకే ఒక నేరస్తుడేనా, లేక పోలీసులు వేరే వేరే నేరస్తుల్ని వెతుకుతూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేవండి, పైకి లేవండి. మిమ్మల్ని వెళ్ళండి ఇక్కడి నుంచే. నిన్నే స్పెషల్గా చెప్పాలా? వెళ్ళి. సార్, నేను నిజమే చెప్తున్నాను. నేను ఎవరిని చంపలేదు సార్. భోజనం రెడీ అయింది సార్. సార్, నేను నిజమే చెప్తున్నాను. సోను ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఇలా చూడు, నాతో కథలు చెప్పకు, నిజం చెప్పు. నువ్వు సోనుని చంపేశావా? నేను సోను చంపలేదు సార్. నేను సమోసా కోసం బయటికి వెళ్ళాను. వచ్చి చూసినప్పుడు తన ఇంట్లో లేదు. మొత్తం వెతికి చూశాను సార్, సోను కనిపించలేదు. సార్, నేను పోలీసుల దగ్గర కూడా వెళ్ళలేను సార్, ఎందుకంటే నన్ను ఎవరు నమ్మరు. సోను దొరికేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. సోను బామ్మ వాళ్ళ అడ్రస్ ఇవ్వు. ఇక్కడ గణేష్ పోలీసులకి నిజం చెప్పాలని సిద్ధమైపోయాడు. రితికాని చంపబోతున్న విషయం ఈయనకి ఎలాగో ముందే తెలిసింది. కానీ ఈ టిప్ పోలీసులకి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే ఈ టిప్ రితిక ఇంకా నేహ హత్యకి డైరెక్ట్ గా అసలు లింకే అవ్వలేదు. ఈ నార్మల్ టిప్ కోర్టుకి వెళ్తే అక్కడది గెలవదు. ఆధారాలు చేతికొచ్చినా సరే పోలీసులు దీనానాథ్ దగ్గరికి అసలు చేరుకోలేకపోయారు. సార్, ఈ డ్రై ఐస్ బాక్స్ కొనే వాళ్ళ సపరేట్ లిస్టు
కానీ మంగళసూత్రాలు కొనేవాడి లిస్టే ఇంకా అందలేదు. సార్, ఈ 5 ఎలాంటి వాళ్ళంటే ప్రతిరోజు పేపర్ కూడా కొంటున్నారు సార్. కానీ ఒక పేరు మాత్రం ఇందులో కామన్గా ఉంది. చూడండి, పూనం నగర్లో ఉన్నాడు. ఇప్పుడే కాన్పూర్ మున్సిపాలిటీ కుక్కల్ని కలెక్ట్ చేసుకువెళ్లారు. ఇతను 3 సంవత్సరాల క్రితం సూలీగంజ్లోనే ఉన్నాడు. ఆ పౌడర్ పసుపు కుంకుమ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అవును, లెట్స్ గో. సార్, పోలీస్ తన విచారణని చాలా స్పీడ్గా మొదలు పెట్టారు. కొన్ని విషయాలు కామన్గా దొరికాయి. ఇది కూడా వాళ్ళు బ్లైండ్గా వెళ్తున్నారా, లేక భయంకరమైన కథకొక ముగింపా? మంజరిని ఎందుకోసం హత్య చేశారు? తనకి కేవలం 11 ఏళ్లే కదా. మేం తనని సెలెక్ట్ చేశాం. దానికి కారణం ఉంది. కొంతమంది తెలివితేటలు, మనసు, అలాగే గొంతు కూడా బాగుంటుంది. సెలెక్ట్ చేశారంటే? న్యూస్ పేపర్ చదివి. అయినా స్టార్టింగ్ మేము చేయలేదు. ఫస్ట్ మేము కమల్ని చేయమని చెప్పాం, డబ్బు రుచిని చూపించి. కమల్ ఇరుక్కున్న వెంటనే మన పని అంతా చెడిపోయింది. అందుకే నేనే ఆయుధాన్ని తీశాను. న్యూస్ పేపర్ని చూసి తెలివితేటలు ఉండే అమ్మాయిని సెలెక్ట్. ఆర్గన్స్ తీసి ఏం చేస్తారు? డబ్బు కోసం అమ్మేస్తారా? మేము పిల్లల కోసం తపన పడేవాళ్ళు. చాలామంది డాక్టర్ దగ్గర వెళ్ళాం. పార్వతి చాలా వీక్గా ఉందని వాళ్ళు చెప్పారు. అందుకే తన కడుపులో పిల్లలు పుట్టారు. తర్వాత కాన్పూర్కి వెళ్ళి ఒక పెద్ద డాక్టర్ని కలిసాం. అదేంటంటే సోను పనివాడు శంభుతో లేచిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. పోలీస్ శంభుని సందేహించారు. అందుకే శంభుని వెతికాను. శంభుకు ఫోన్ చేసి వరుణ్ సార్కి డబ్బిస్తానని నేను చెప్పాను. అతను తన అడ్రస్ ఇచ్చాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ అమ్మాయిని చంపేశాను. ఆర్గన్స్ తీసి ఏం చేస్తారు? డాక్టర్స్కి చాలామందికి చూపించాను, అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. తర్వాత బాబా ఒక బుక్ ఇచ్చారు. అందులో రాసింది, పిల్లలు పుట్టే అమ్మకు మంచి పిల్లల బాడీ పార్ట్స్ని వంట చేసిస్తే ఆమె ఒళ్ళు బాగుంటుందంట. మొత్తం తిను పార్వతి, హౌతలో పారేస్తే కుక్కలన్నీ చనిపోతాయి. మానవ నైజం అనేది కొంచెం కూడా మీ దగ్గర లేదా? అందుకే దేవుడు మీకు పిల్లల్నివ్వలేదు. నిజం ఎప్పుడు వెలుతురికి వచ్చిందో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. తన పిల్లలు ఎలాంటి మృగం దగ్గర ఇరుక్కున్నారని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఎవరో ఒకరి కన్న కళ ఎంతోమంది ఆడవాళ్లు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కళని పూర్తిగా నాశనం చేసింది. ఒక్కరి వేదన ఎన్నో విషయాల్ని నాశనం చేసింది. అసలు వారసులే లేని ఆ కుటుంబం ఎంతోమంది జీవితాల్ని నాశనం చేసింది. పిల్లలు కావాలనే కోరిక ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయేలాగా చేసింది. మేఘా ఎంతోమందికి ఐడల్గా ఉండింది. తన జీవితంలో ఎత్తుతగ్గులు ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్ తనతో ఆడుకున్నాడు. తన స్టేటస్ అందర్నీ భయంకరంగా భయపెట్టింది. కానీ నేహ ఒక్కరోజు కూడా ఓటమిని ఒప్పుకోలేదు. తను పైకి వెళ్తూనే ఉండింది. కానీ తన నాశనం ఒక పిరికి పంద చేతుల మీద జరిగింది. మన సొసైటీలో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి మంత్రాలు, తంత్రాలు, పూజలు వీటన్నిటి మీద నమ్మకం ఉంది. వంశీ ఆ బాబాకి పుస్తకం ఇవ్వకపోతే, దాంతోపాటు వాడు ఆ బాబా మాటల మీద నమ్మకం ఉంచుండకపోతే ఇన్ని విషయాలు జరిగేవి కాదు. వంశీ ఏ దారిని వెతుక్కున్నాడో తనతో తన భార్య తోడుగా నించుంది. ఇద్దర్లో ఎవరికైనా ఒక్కరికైనా చేసేది తప్పు అని అర్థమై ఉంటే ఒకవేళ ఈ తప్పు జరిగేది కాదు. ఒకరి మూఢ నమ్మకాలను నమ్మి మనం ఎటువంటి స్టెప్స్ అసలు తీసుకోకూడదు. అందరి దగ్గర ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మిమ్మల్ని అది మనిషిగా ఉండనిస్తుంది. ఓకే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త కేసుతో. అంతవరకు చూస్తూ ఉండండి క్రైమ్ పాట్రోల్, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళని ముట్టుకుంటే ఎందరో మహిళలు లేస్తారు. జై హింద్.